హాయ్ ఆళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మనము ట్రిప్‌కి వెళ్ళినప్పుడు 3 ప్లేసెస్ కవర్ చేశాము. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మార్నింగ్ మేము 5:00 అయితే ఇంటి దగ్గర బెంగుళూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. బ్రేక్‌ఫాస్ట్ బయట చేసుకున్నామనమాట. అంటే ఇంటి నుంచి తీసుకెళ్ళింది బయట తిన్నాము. బట్ పిల్లలు తినలేదు. సో, వాళ్ళ కోసమని ఇడ్లీ, పూరి ఇద్దరికీ తీసిచ్చాము. ఇంక మేము జస్ట్ కాఫీ తాగేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. 1 అవర్ అలా వేస్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే శృంగేరికి వెళ్ళామండి. శృంగేరిలో ఏమి అంటే అక్షరాభ్యాసానికి ఫేమస్ అనమాట. బెంగుళూరు నుంచి ఆల్మోస్ట్ మనకి 7 అవర్స్ అయితే పడుతుంది. సో, అందుకోసమే ఫస్ట్ శృంగేరికి వెళ్ళాము. అయితే మేము వెళ్ళినప్పుడు వెదర్ చాలా బాగుండింది. వర్షం పడుతూ ఉంది. అయినా బట్ అంబ్రెల్లా తీసుకెళ్తే మనము కాస్త టైం తీసుకొని హాయిగా పూజ చేసుకొని వచ్చేకి ఇక్కడ టైమింగ్స్ ఒకసారి తెలుసుకోండి. మీకు మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 2:00 అంతా అక్షరాభ్యాసం అయిపోతుందండి. తర్వాత అక్షరాభ్యాసము ఉండదనమాట. తర్వాత క్లోజ్ నెక్స్ట్ డేనే ఇంకా. ఓన్లీ 2:00 లోపలే చేసుకోవాలి అదొకటి. తర్వాత రూమ్స్ మీకు శృంగేరిలో కావాలి అంటే ప్రైవేట్ రూమ్స్ అస్సలు బాగుండదండి. సో, మీరు బుక్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ రూమ్స్ దొరుకుతాయి. అక్కడ 2 డేస్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనం ఇక్కడికి వచ్చాక రూమ్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. లేదు డైరెక్ట్గా వెళ్తే ఇక్కడైతే రూమ్స్ ఇవ్వరంట. సో, అదైతే మాకు అర్థమైంది. మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. జస్ట్ ఫ్రెషప్ కోసం అని చూసాము. అక్కడైతే స్టే చేసే ఒపీనియన్ లేదు. ఎందుకంటే మేము హొరనాడులో స్టే చేయాలనుకున్నాము. సో, అందుకోసమే ఇంకా ఇక్కడైతే స్టే చేయలేదండి. సో, ఆఫ్టర్నూన్ మేమైతే 1:30కి రీచ్ అయ్యాము. జస్ట్ ఫ్రెషప్ లేకుండా అక్షరాభ్యాసానికి వెళ్ళడం కష్టమని ఇంకా వెళ్ళలేదు. అందులో వర్షం వేరే ఎక్కువగా పడుతుంది. టెంపుల్ లోపల వెళ్ళేలోపు కూడా అది క్లోజ్ అయిపోయిందనమాట. అందుకోసమే ఇంకా వెళ్ళడానికి ఆఫ్టర్నూన్ అవ్వలేదు. సరే బయట ప్రైవేట్ రూమ్ తీసుకున్నాము. అస్సలు బాలేదండి. జస్ట్ ఫ్రెషప్ అవ్వడానికి కూడా బాలేదు. 800 ఛార్జ్ చేశారు. బాలేదు. అందుకోసమే మీకు రూమ్స్ అక్కడ గానీ ప్లాన్ చేసుకుంటే గనక మీరు కొంచెం నాకు తెలిసినంత వరకు 2 డేస్ ముందే ఆన్లైన్లో అక్కడ స్టే చేసే ఉద్దేశం ఉంటే 2 డేస్ ముందే బుక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ శృంగేరిలోనే ఫస్ట్ అయితే ఫ్రెషప్ అయిపోయి లంచ్ చేసుకునేసి కాస్త టైం పట్టింది. ఇంకా సరే అనేసి టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్ళేసి అక్కడ బాగా ఈవినింగ్ దర్శనం చేసుకునేసి 4:30కి అంతా బయట వచ్చేసామండి. అక్కడి నుంచి ఇంకా హొరనాడు దగ్గర అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది. హొరనాడులో రూమ్స్ గన కూడా బాగుంటాయి. నాకు యాక్చువల్గా మా హస్బెండ్కి మంచి ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి హొరనాడు అనమాట. సో, అందుకోసమే ఇంకో హొరనాడుకి వెళ్ళి అక్కడ స్టే చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో, అక్కడి నుంచి ఇంకా ఇక్కడ శృంగేరిలో అంతా కంప్లీట్ అయ్యాక ఒక ఆల్మోస్ట్ మనకి 1.5 అవర్ పడుతుందండి హొరనాడు వెళ్ళడానికి. ఇదంతా కూడా మనకి శృంగేరి టెంపులే. చాలా బాగుంటుంది. అక్కడైతే వర్షం పడింది కాబట్టి అక్కడ సముద్రం అంతా కూడా కింద 3 రివర్స్ కలుస్తాయి అన్నమాట. తుంగ, నేత్ర, భద్రావతి ఈ 3 కలుస్తాయి. సో, అందుకోసమే ఇంకా అదంతా కూడా కింద ఈ వర్షంలో వెళ్తే అంటే మరీ భారీ వర్షాలు ఉన్నప్పుడు ఎప్పుడూ వెళ్ళొద్దండి. బట్ వర్షాలు ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ అక్కడ అయిపోయినాక హొరనాడుకి అయితే రీచ్ అయిపోయామండి. హొరనాడులో మెయిన్ ఏమంటే రూమ్స్ చాలా బాగుంటాయండి. అందులో ముందు మేము వెళ్ళినప్పుడు అయితే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నవి. ఇప్పుడు ప్రైజెస్ డిఫరెంట్ అయిపోయినాయి అక్కడ కూడా. ఇదంతా కూడా మీకు వచ్చేసి హొరనాడులో మేము తీసుకున్న రూమ్ అండి. ఒకసారి చూసుకోండి. యాక్చువల్లీ ఇది 1350 ఎంతో ఛార్జ్ చేశారనమాట. చాలా రూమ్స్ అయితే పెద్దగాను ఉన్నాయి. ఇద్దరు పెద్దవాళ్ళు ఒక పాప పడుకునేంత బెడ్ అయితే ఇస్తాడు మనకి. సో, మా ఫ్యామిలీకి అయితే సరిపోయింది. వాళ్ళు కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ హైదరాబాద్ వాళ్ళు. వాళ్ళ పాపకు అక్షరాభ్యాసం చేయడం కోసం వచ్చింది. బట్ వాళ్ళకి కూడా అది సరిపోయిందనమాట. వాళ్ళకి చిన్న పాప, వాళ్ళిద్దరు, మేము. సో, పాప ముగ్గురికి ఒక్కొక్క రూమ్ సరిపోతుందండి. మేము తీసుకున్నది వచ్చి భద్రావతిలో. ఇందులో వచ్చేసి మనకి 1350. ముందైతే మేము వెళ్ళినప్పుడు ఏం కానీ అంటే ఏసీ లేవు. సో, అందుకోసమే అప్పుడు 500, 600 ఛార్జ్ చేశారు. ఇప్పుడు 1350 తీసుకున్నారండి. అదే నేత్రావతిలో మాకు దొరకలేదు. అక్కడైతే 2500 చెప్పారంట. సో, అందుకోసమే అక్కడ వద్దు, ఒక్క నైట్కే కదా, అది కూడా మేము వెళ్ళేసరికి లేట్ అయింది కొంచెము. ఇంకా దర్శనానికి వెళ్ళేసి వెళ్ళామన్నమాట. అందుకోసమే ఇక్కడైతే తీసుకున్నాం. ఇక్కడ 3 గవర్నమెంట్ ఉంటాయండి. నేత్ర, భద్రావతి, తుంగ ఇవి 3 ఉంటాయన్నమాట. వీటిల్లో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో కూడా ఆప్షన్ ఉంటుంది. హొరనాడు అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి ఫేమస్ అండి. ఈ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గర చాలా బాగుంటుందండి. ప్రతి టెంపుల్లోనూ మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లోనూ మనకి లంచ్ టైంకి లంచ్, ఈవినింగ్ డిన్నర్ టైంకి డిన్నర్ దొరుకుతుందండి. ఇది
మేమున్న రూమ్స్ అనమాట. బావుంటుందండి ఇదైతే గనక. అసలు చాలా బావుంటుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఆ వెదర్ గానీ, హాయిగా ప్రశాంతంగా ఉంటుందనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది మాకైతే గనక. ఇంకా అందరము అక్కడ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ వెళ్ళాము. నైట్ వెళ్ళి దర్శనం చేసుకునేసి రూమ్‌కెళ్ళిపోయి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడి నుంచి మేమొచ్చేసి ధర్మస్థల అయితే స్కిప్ చేశామండి. ఎందుకంటే మాకు కొంచెం టైమే ఉంది. యాక్చువల్ ప్లాన్ షార్ట్ ప్లాన్ అనమాట. అందుకోసమే ధర్మస్థలకెళ్తే ఇంకా కుక్కేకెళ్ళలేమన్న దీంతోటి మేము ఓన్లీ కుక్కే మాత్రమే కవర్ చేసుకోగలిగామనమాట. డైరెక్ట్‌గా మిడిల్‌లోనే వస్తుంది మనకి ధర్మస్థల. చాలా దగ్గరనమాట. ఇంకా అక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ మళ్ళీ 1 అవర్, 1 ½ అవర్ కుక్కే. ఫస్ట్ ధర్మస్థలనే వస్తుంది. బట్ ధర్మస్థల స్కిప్ చేసి ఇంకా డైరెక్ట్ కుక్కేకెళ్ళిపోయామండి. ఇదంతా మిడిల్. అప్పుడంతా వర్షం పడుతూనే ఉందనమాట ఇంకా. వర్షం పడుతూ ఉండడం వల్ల మాకీ ఎక్కడ శ్రమ అనిపిచ్చలేదు. బట్ టెంపుల్స్‌లోకి వెళ్ళేటప్పుడు కొంచెం టఫ్ అనిపిచ్చినా గూడా అది వర్షం ఆగి ఆగి పడడం వల్ల ఏమైతుంది అంటే మేము టెంపుల్ లోపలికెళ్ళినప్పుడు అలా ఇక్కడ ఎలా అంటే మనము ఫోన్స్ అన్నీ గూడా అలో ఉంటుంది టెంపుల్స్‌లో. మనం ఎళ్ళిన వెంటనే అంటే ఎక్కడ స్టాప్ చేపిచ్చేది, వెయిట్ చేపిచ్చేది అలా ఏముండదండి. చాలా రష్ ఉన్నప్పటికీ గూడా క్యూస్ వదిలేస్తూ ఉంటారనమాట. ఫుల్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనకు టైర్డ్ అనిపియకుండా త్వరగా అయితే మనం దర్శనం చేసేసుకుంటాము. మధ్యలో వాటర్ ఫాల్ గూడా కవర్ చేసుకున్నాం. చాలా హాయిగా అనిపిచ్చింది. సో, ఇక్కడ చాలా బావుండిందనమాట. మేమెళ్ళింది ఆగస్ట్‌లోనే రీసెంట్‌గానే వెళ్ళామనమాట. అందుకోసమే ఇంక వీడియో అయితే అప్‌లోడ్ చేసేస్తున్నాను. ఇలా గడిచిందనమాట ఇంకా. అక్కడి నుంచి డైరెక్ట్ ఇది కుక్కే అనమాట. కుక్కే ఇది ముందర మీరంతా చూస్తే స్టార్టింగ్‌లో షాప్స్ అంతా పెట్టింటారు. ఇంక అక్కడి నుంచి మనము లోపలికెళ్ళొచ్చు. ఆఫ్టర్‌నూన్ మేమైతే లంచ్ టైమ్‌కెళ్ళాము. లంచ్ టైమ్‌కి వెళ్ళలేదు. 12:30కి వెళ్ళాం. దర్శనం చేసుకొని వచ్చేలోపు లంచ్ టైమ్ అయిందనమాట. ఇంక వీళ్ళు లంచ్‌కెళ్ళి బయటొచ్చారు. 2:30 వరకు. నేనైతే లంచ్‌కెళ్ళలేదండి. వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళొచ్చారు. నాకెందుకో హెవీగానే ఉన్నింది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. సో, నేను మాత్రం లంచ్‌కెళ్ళలేదు. అక్కడైతే పెడతారండి. ఐటెమ్స్ అయితే మనం అన్నీ అన్నం, రసం, సాంబార్ అన్నీ పెడతారనమాట. మజ్జిగ అన్నీ కూడా వేస్తారు. చాలా బాగా దర్శనం అయిందండి. ఇది మెయిన్‌గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ కుక్కేలో చాలామంది నాగప్రతిష్ఠ చేస్తారండి. వాళ్ళు 4200 చార్జ్ చేసుకుంటారు. 2 డేస్ పడుతుందనమాట పూజ. మీకు ఎవరికైనా ఏదన్నా ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ కానీ, పిల్లల గురించి గానీ, ఫైనాన్షియల్‌గా గానీ, ఏదైనా పూజలు చేపియాలి అంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాక అక్కడ 2 డేస్ అయితే పూజ జరుగుతుంది. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అక్కడే స్టే చేసి పూజ చేసుకొని ఇంకెక్కడ వెళ్ళకూడదంటండి. డైరెక్ట్‌గా అయితే ఇంటికొచ్చేసేయాలి. ఈ విధంగా ప్లాన్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ మీరు నిజంగా అయితే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే పిల్లలు లేని వాళ్ళు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు నాకు చెప్పారు. ఇద్దరికైతే ఆ విధంగా అయితే జరిగిందండి. పిల్లలు లేని వాళ్ళు వెళ్తే వాళ్ళకేదో పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకైతే పుట్టారు అన్న నమ్మకము. ప్లస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం అవి క్లియర్ అయితాయి అనే నమ్మకం ఉందండి. సో, నేను అంటే జరిగిన వాళ్ళ దగ్గర నుంచి విన్నాను కాబట్టి ఈ నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. మీకు కూడా ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే బెంగుళూరు నుంచి ఇది కూడా మనకు 7 అవర్స్ పడుతుంది. కాబట్టి వెళ్ళండి. ఛానల్‌ని అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్